మెదక్ జిల్లా నార్సింగి మండలం శంఖాపూర్ గ్రామంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వ్యవసాయ భూములకు దారి ఇవ్వకుండా వెంచర్ను ఏర్పాటు చేసిందని రైతులు ధర్నా చేపట్టారు. వెంచర్ యజమానులు దారి ఇస్తామని చెప్పి తర్వాత భూములు అమ్మాలని ఒత్తిడి చేస్తున్నారని రైతులు వాపోయారు. భూములు అమ్మకపోతే దారి ఇవ్వమంటూ బెదిరిస్తున్నారని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం తమకు జీవనాధారమని దాన్ని కూడా లాక్కోవాలని చూస్తున్నారని అన్నదాతలు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని జిల్లా అధికారులను కోరారు. ఈ సమస్యపై ప్రజావానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు వివరించారు. ప్రజావాణిలో మేము ఈడికి 2 సార్లు లెటర్లు ఇచ్చాం సార్. ఎవరు కూడా అధికారులు స్పందించలేదు సార్. ఇప్పటికైనా గేటుకు లాకేసారు. 33 ఫీట్ల రోడ్డు ఇడిచిపెట్టారు కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఓనిస్తలేరు సార్. ఆర్టీఓ వచ్చి మా రైతులకు న్యాయం చేయాలి సార్. లేకుంటే మేము ఏదైనా పురుగుల మందు ఆగి వస్తాం సార్. మేము దయచేసి మా మీద కనికరించారు సార్. మేము మా ఆవేదన అదే సార్. ఇప్పుడు నెల 20 రోజుల తుకమైంది సార్. మేము నాటయ్యన్నా మేము సావన్నా గేటు ముంగట ఏదైనా ఆత్మహత్య చేసుకున్నాం సార్. మేము అందరం రైతులము. దయచేసి ఈ సమస్య పరిష్కరించండి సార్. 33 ఫీట్ల రోడ్ ఇచ్చిర్రు, అన్ని చూపించారు. ఇప్పుడు తాళం వేసిర్రు. ఇప్పుడు ఏమంటే తాళం చేయిస్తలేరు. నీకు ఎక్కడికి తోమంటారు. 33 ఫీట్ల రోడ్ సర్వీస్ రోడ్ బోర్డేసారు. పెద్ద రోడ్ వేసారు సార్. పెద్ద బోర్డేసారు. అదేంటి సార్ సమస్య? మాకు ఆర్టీఓ వచ్చి ఇక్కడ సమస్య రైతులకు పరిష్కరించి తగిన న్యాయం చేయాలి సార్. మీ కాలు మొత్తం సార్.